నమస్తే, జోగులాంబ టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఐజా పట్టణానికి చెందిన చాకలి యుగంధర్ కరెంటు షాక్తో మృతి చెందారు. నేడు హైదరాబాద్ కు రానున్న రాష్ట్రపతి. సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ భేటీ. గతంలో కంటే తనపై బాధ్యతలు ఎక్కువగా పెరిగాయన్న ములుగు ఎమ్మెల్యే సీతక్క. అలంపూర్ జోగులాంబ ఆలయాన్ని అగ్రగామిగా నిలుపుతామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. శ్రీ తిమ్మప్ప స్వామి బ్రహ్మోత్సవాల ఆటో స్టిక్కర్స్ విడుదల. ఇక వివరాల్లోకి వెళ్తే, జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తాలూకా ఐజా పట్టణానికి చెందిన చాకలి యుగంధర్ వయసు 28 సంవత్సరాలు. వారి ఇంటి నిర్మాణం పనుల్లో భాగంగా రోజులాగే ఈ రోజు కూడా ఉదయం గోడలకు వాటర్ క్యూరింగ్ చేసి మోటార్ బంద్ చేసే సమయంలో కరెంటు షార్ట్ కొట్టి మృతి చెందాడు. మృతునికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. చిన్న వయసులోనే యుగంధర్ మృతి చెందటంతో వారి భార్య, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. శీతాకాలం విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం హైదరాబాద్ కు రానున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన నేపథ్యంలో అధికారులు కాన్వాయ్ రిహార్సల్స్ నిర్వహించారు. హకీంపేట్ విమానాశ్రయం నుండి బొల్లారం రాష్ట్రపతి నిలయం, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వరకు కాన్వాయ్ తో రిహార్సల్స్ నిర్వహించారు. నేటి నుండి 23వ తేదీ వరకు హైదరాబాద్ నుండి అధికారిక కార్యక్రమాలు కొనసాగించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. 5 రోజుల పాటు రాష్ట్రపతి హైదరాబాద్ లోనే ఉండనున్నారు. ఈ నెల 23న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీకి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆదివారం జూబ్లీ హిల్స్ సీఎం నివాసంలో సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మాజీ ముఖ్య సలహాదారుగా కూడా పనిచేసిన రఘురామ రాజన్ సీఎం రేవంత్ రెడ్డితో తన అనుభవాలను పంచుకున్నారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి అనుసరించవలసిన వ్యూహాలపై ఇరువురు చర్చించారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్ శాంతి కుమారి, స్పెషల్ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల పట్టణం కిరాణం మార్చెంట్ అసోసియేషన్ సభ్యులు 2వసారి శాసనసభ్యులుగా గెలుపొందిన సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారిని మరియు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ కు పూలమాలలతో సన్మానించి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. గద్వాల నియోజకవర్గానికి చెందిన పలు వివాహ వేడుకలలో పాల్గొని నూతన వధూవరులను అక్షంతలు వేసి ఆశీర్వదించి కానుకలు అందజేసిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట మల్దకల్ మండల ఎంపీపీ రాజారెడ్డి, సర్పంచ్ వెంకటేశ్వర రెడ్డి, మాజీ జడ్పీటీసీ భాస్కర్, కోఆప్ మెంబర్ హైదర్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు విక్రమసింహారెడ్డి, చక్రధర్ రెడ్డి, శంకర్, కార్యకర్తలు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. వనపర్తి జిల్లాలో స్టార్ ఫంక్షన్ లో జరిగిన గట్టు ఎస్ఐ నందికర్ కూతురు నామకరణం కార్యక్రమంలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన గట్టు మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు బాసు హనుమంతు నాయుడు. వారితో పాటు గట్టు మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎస్ రామునాయుడు, ఎల్లందొడ్డి రాజు నాయుడు, రాయపురం వీరేష్, తుమ్మలపల్లి మద్దిరెడ్డి, నందిన్న రంగస్వామి, పొగాకు వీరన్న, సామేల్ పాల్గొన్నారు. మంత్రిగా తనపై బాధ్యతలు ఎక్కువగా పెరిగాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క తెలిపారు. రాష్ట్ర మంత్రిగా ఇతర బాధ్యతలు ఉన్న ములుగు నుంచే పాలన కొనసాగిస్తామన్నారు. తాను ఎక్కడున్నా ములుగే తన కుటుంబం, ములుగు ప్రజలు తన కుటుంబ సభ్యులంటూ వారు తెలిపారు. ప్రజలకు జవాబుదారీగా చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.
ఎక్కడ ఉన్నా ములుగు జిల్లా ప్రజల కష్ట సుఖాల్లో భాగస్వామ్యం అవుతానన్నారు. రాష్ట్ర మంత్రిగా ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం పాటుపడతానంటూ వారు చెప్పారు. వెనుకబడిన గ్రామాల అభివృద్ధికి దోహదపడే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. గద్వాల్ నియోజకవర్గం మల్దకల్పడల పరిధిలోని నీలిపల్లి గ్రామంలో అడ్డాకుల ఏసన్న మరియు పాల్వాయి గ్రామానికి చెందిన దొడ్ల మద్దమ్మ గోవింద్ కుమారుడి కేఎస్ ఫంక్షన్ హాల్లో జరిగిన వివాహాల్లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల్ అసెంబ్లీ ఇన్ఛార్జి సరితమ్మ హాజరై నూతన వధువరుల కక్షంతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. వీరి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్యనారాయణ, మధుసూదన్ బాబు, నీలిపల్లి గ్రామ సర్పంచ్ ప్రకాష్, మాజీ సర్పంచ్ తిరుపతయ్య, వెంకటన్న, పాల్వాయి అయ్యప్ప, డిఆర్ ముని, సుంకన్న, నరసింహులు తదితరులు ఉన్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజ మండలంలోని అనిల్ కు చెందిన లక్కీ మెన్స్ వేర్ షాప్ ను ఐజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు శంకాపురం రాముడు మరియు ఐజ సబ్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్, సీఎం సురేష్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, యువత తదితరులు పాల్గొన్నారు. భారత ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము శీతాకాల విడిదికి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రానున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని పలు చోట్ల సోమవారం ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. ఈ నెల 18న సాయంత్రం 6:25 రక్షణ శాఖ పరిధిలోని హకీంపేట వైమానిక దళ శిక్షణ కేంద్రానికి రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. అక్కడి నుండి బొల్లారం నిలయంలోకి 7 గంటలకు ప్రవేశించనున్నారు. ఆయా మార్గాల్లో రాష్ట్రపతి కాన్వాయ్ కు సంబంధించి అధికారులు శనివారం రిహార్సల్స్ నిర్వహించారు. సైబరాబాద్ సిపి ఏకే మహంతి ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దే బాధ్యత తనపై ఉందని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం ఏఐసిసి జనరల్ సెక్రటరీ డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ మరియు జోగులాంబ ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ హైదరాబాద్ లోని సీఎం నివాస గృహంలో రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి జోగులాంబ అమ్మవారి జ్ఞాపిక మరియు అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. జోగులాంబ అమ్మవారి ఆలయానికి సుదూర ప్రాంతాల నుండి తరలి వచ్చే భక్త యాత్రికుల సౌకర్యార్థం చేపట్టవలసిన వివిధ పనులను సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిసి జనరల్ సెక్రటరీ డాక్టర్ సంపత్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత జరిగే తొలి కాన్ఫరెన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లు అంతా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. భూ రికార్డులతో ముడిపడిన సమస్యలతో పాటు కౌలు రైతుల గుర్తింపు వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. కొత్త రేషన్ కార్డుల జారీ, మహాలక్ష్మి వంటి పథకాల అమలుపై చర్చించే అవకాశం. ధరణిపై ప్రత్యేకంగా టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్లకల్మడల కేంద్రంలోని నడిగడ్డ భక్తుల ఇలవేల్పైన ఆదిశిలా క్షేత్రం శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 17 నుండి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన బ్రహ్మోత్సవాల ఆటో స్టిక్కర్స్ లను డాక్టర్ ఎస్డి మహేష్ దంత వైద్య నిపుణులు గద్వాల్ డొనేట్ చేయగా ఇటు ఆటో స్టిక్కర్లను ఆదివారం రోజున దేవస్థాన ఈవో సత్యచంద్రారెడ్డి విడుదల చేశారు. ఇటు బ్రహ్మోత్సవములు డిసెంబర్ 17 నుండి ప్రారంభమై జనవరి 1 వరకు జరుగుతాయని, బ్రహ్మోత్సవాలలో 24న కళ్యాణోత్సవం, 25న తెప్పోత్సవం, 26న రథోత్సవం జరుగుతాయని ఆలయ ఈవో సత్యచంద్రారెడ్డి తెలిపారు. పురావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ మరియు రాంకీ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో పురావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పి మధుకర్ స్వామి డిసిపి 56వ జన్మదినం పురస్కరించుకొని ఆదివారం అనగా 17న వనపర్తి జిల్లా కేంద్ర సమీపంలో గల రేడియంట్ ఉన్నత పాఠశాల ఆవరణలో హైదరాబాద్ లోని ప్రముఖ వైద్య బృందమైన ఎల్వి ప్రసాద్ ఐ కేర్ సెంటర్, కిమ్స్, అవీర సంతాన సాఫల్యత కేంద్రం మరియు అనేకమైన వైద్య బృందాలు వచ్చి కళ్ళు, ముక్కు, నోరు, గుండెకు సంబంధించిన అన్ని రకాల చర్మ వ్యాధులకు మరియు స్త్రీ వ్యాధులకు సంబంధించిన వైద్య నిపుణులు, ముఖ్యంగా కంటికి సంబంధించిన అన్ని పరీక్షలు ఉచితంగా నిర్వహించడం జరిగింది. అవసరమైన వారికి ఉచితమైన అద్దాలు పంపిణీ, అదేవిధంగా ఆపరేషన్లు కూడా ఉచితంగానే చేయించడం జరుగుతుందన్నారు. అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించి మందులు కూడా ఉచితంగానే పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.
మరియు ఈ కార్యక్రమంలో రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. యువతి యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని క్రియేటివ్ ఫౌండేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీ గద్దె భాస్కర్ పేర్కొన్నారు. అందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలంటూ వారు తెలిపారు. లైవ్ ఎట్లా చేసినా పర్వాలేదు. ఓకే ఉందా? సో బ్లడ్ డొనేట్ చేయడానికి ఆసక్తి గల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ శిబిరం దగ్గరికి వచ్చి బ్లడ్ డొనేట్ చేయవలసిందిగా కూర్చున్నాం. మధుకర్ స్వామి గారు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రేడియంట్ స్కూల్లో భాస్కర్ గారు, రాములు గారు, మిగతా పెద్దల బాలకొండయ్య గారు, తిరుపతి రెడ్డి గారు వీళ్ళందరూ ఈరోజు ఈ మెగా మెడికల్ హెల్త్ క్యాంపుని నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా మధుకర్ స్వామి గారు పోలీస్ ఆఫీసర్గా ఉన్నా కూడా మన ప్రాంతంలో ముఖ్యంగా యువతీ యువకులకు వారు పోలీస్ ఉద్యోగాల గురించి కానీ లేకుంటే మనకు పారా మిలిటరీ దళాల గురించి కానీ వారు శిక్షణ ఇచ్చి చాలామంది మన ప్రాంతం నుంచి ఎంపిక కావడానికి ఎంతో సహాయపడ్డారనేటువంటి మాట కూడా నేను సవినిగా మనవి చేస్తున్నాను. ఎక్కడ కూడా ఒక్క నయా పైసా ఎవరి నుంచి ఆశించకుండా వారు ఈరోజు ఈ పిల్లలకు సహాయం చేయాలి. ఈ వెనుకబడ్డటువంటి ప్రాంతమైన
ఈ వనపర్తి కానీ పాత మహబూబ్నగర్ జిల్లా కానీ లేకపోతే తెలంగాణ ప్రాంతం ఈరోజు మనం బ్లడ్ డొనేషన్ క్యాంపులో వాళ్ళ పేర్లు వాళ్ళ ఊరు అడిగితే చాలామంది తెలంగాణ అన్ని ప్రాంతాల నుంచి ఉండేటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఈరోజు. అలాంటి శిక్షణ బాగుంటుందనే ఉద్దేశంతోనే వారి ఇక్కడికి రావడం జరిగింది. మధుకర్ స్వామి గారు వారిని నేను చాలా కాలంగా చూస్తూ ఉన్నా. నేను ఎమ్మెల్యేగా నా 2వ టర్మ్ కానీ 3వ టర్మ్ కానీ 4వ టర్మ్ కానీ వారిని వనపర్తిలో ఇక్కడ పోస్టింగ్ ఉన్నప్పుడు నేను చూశాను. చాలా చురుకైనటువంటి ఆఫీసర్. అంటే వారి కాళ్ళల్లో ఎంత బలం ఉందని నాకు అనిపిస్తుంది. ఒకసారి చకచక ఏదన్నా కనుక సమస్య వస్తే వారు అడుగులు వేసుకుంటూ పోయేటువంటి మేము ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అలాంటి వారు ఈరోజు ఎస్ఐ నుంచి సిఐ నుంచి అడిషనల్ ఎస్పీ నుంచి ఈరోజు ఎస్పీగా వారు ఈరోజు ప్రమోషన్ పొందడం జరిగినది. చాలా చక్కటి పేరు, మంచి పేరు పోలీస్ శాఖలో వారికి ఉందనేటువంటి మాట కూడా నేను సవినీగా మనం చేస్తున్నాను. ఇంకా వారికి సర్వీస్ చాలా ఎక్కువగా ఉంది. వారు రిటైర్డ్ అయ్యే లోపల అత్యున్నత స్థానానికి ఎదగాలే పోలీస్ శాఖలో అని నేను మనసారా కోరుకుంటూ ఈరోజు ఈ మెడికల్ క్యాంపు కానీ పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమాలు కానీ అలాంటివి ఇంకా భవిష్యత్తులో కొనసాగాలి. అది కూడా వనపర్తి ప్రాంతంలోనే కొనసాగాలని కూడా నేను కోరుకుంటా ఉన్నా. ఈ పిల్లలకు లాభం జరగాలని ముఖ్యంగా మన ఈ స్కూల్ యాజమాన్యం భాస్కర్ గారు, రాములు గారు, బాలకొండయ్య గారు, తిరుపతి రెడ్డి గారు వారు ఎంతో సౌజన్యంతో ఈరోజు మధుకర్ స్వామి గారికి వారి బృందానికి సహకరిస్తూ కావాల్సిన ఏర్పాటాన్ని కూడా చేయడం చాలా గొప్ప విషయం అనేటువంటి మాట నేను మనం చేస్తూ ఈ స్కూల్ కూడా పత్రికా మిత్రులకు కూడా మీకు అందరికీ తెలుసు, జరిగిందో కూడా తెలుసు. నాకు తెలిసి ఒక 4-5 సార్లు కూడా వచ్చి లేకుంటారు. మీరు ఇక్కడికి వస్తే ప్రెస్సా మీరా ఏంటి ఇవన్నీ అన్న రోజులు ఉన్నాయి, మాకు అన్నీ తెలుసు. అది ఇవ్వడానికి వస్తే గీడ్ వరకే, బాల్కనీ వరకు వస్తే వాళ్ళు ఒకటే కూర్చుంటుండే, మిగతాళ్ళంతా గేట్ బయటనే అట్లా చేసిన ఆయనను అన్నీ చేసిండు. ఇంకా అటు పోతే సమవుజ్జి గురించి చదువు రానోడు అది ఇది ఏదో మాట్లాడు. అంటే డిగ్రీ చదువు కాదా? అంటే చదువు అంటే ఏంది? ఆ సంస్కారం లేని చదువు ఎవరు కావాలి? ఆ దొంగతనం చేసిన సంస్కారం మన చంద్రయ్య గారు అని ఉండే, ఆయన స్టీల్ ఎత్తుకుపోయి ఇల్లు కట్టుకున్నాడు. ఆ కేసు ఉండే 2018 అఫిడవిట్లో ఉంది. అఫిడవిట్ కాపీ కావాలంటే మేము ఇస్తాం. తర్వాత కొట్టేసింది కేసు, అది కాంప్రమైజ్ అని ఆయన కాలు పట్టుకుంటాయి. సో మన ఆయనకు సంస్కారం ఉందా, మాకు సంస్కారం ఉందా? వనపర్తి ప్రజలు చదువుకోనోడా, తెలియనోడా భూ కబ్జాలు ఆల్రెడీ తీర్పిచ్చేసింది. ఇంకా ఆయన గురించి తక్కువ మాట్లాడితే ఆయన మీద అన్ని ఎంక్వైరీలు వేస్తున్న వనపర్తి నియోజకవర్గంలో ఆయన చేసిన తప్పులన్నిటి మీద డిపార్ట్మెంట్లు అన్ని ఎంక్వైరీ తీసుకొని సిబిఐకి, ఈడీకి, ఇన్కమ్ ట్యాక్స్కు 1-2 ఎగ్జాంపుల్ చెప్తా. ఒకటి వాళ్ళ ఇంట్లో పనిచేసే దత్తపుత్రుడు గౌడా నాయక్, ఇంకొక ఆయన తిరుపతయ్య సాగర్ పానగల్ల కాంట్రాక్ట్ ఉంటాడు, ఇంకో ఆయన గోపాల్పేట ఎంపీపీ భర్త. వాళ్ళ ముగ్గురు అకౌంట్లలో లాస్ట్ 5 ఇయర్స్లో 120 కోట్లు, 120 నుంచి 130 కోట్ల టర్న్ ఓవర్ అయ్యింది. మీకు ప్రూఫ్ చెప్తున్నాడు. అంటే నేను వాళ్ళు సంపాదించొద్దు, బిజినెస్ చేయని అనట్లే. వాళ్ళు ఎక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండ్రు, వాళ్ళకి ప్రూఫ్ ఎట్లా వచ్చింది, వాళ్ళకి పెట్టుబడి ఎట్లా వచ్చింది, అవన్నీ బయటికి రావాలి. అవన్నీ మళ్ళీ డబ్బులంతా ఈయన అకౌంట్లోకి వచ్చినాయి. మేము ఇంతకుముందు రఘునందన్ గారు దుబ్బాక ఎమ్మెల్యే మాట్లాడినప్పుడు మేము కూడా మాట్లాడినాం. ఆ రోజు నుంచి మాట్లాడుతున్నాం. 9 నుంచి 14 కోట్లు హార్టికల్చర్, అగ్రికల్చర్ ఆ గౌడ నాయక దత్తపుత్రుడి పేరు మీద సబ్సిడీ తీసుకున్నాడు. హార్టికల్చర్ నుంచి తీసుకొని 5-6 నెలల తర్వాత బిడ్డల పేరు, భార్య పేరు మీద ల్యాండ్ మార్చుకున్నాడు. ఇవన్నీ ప్రూఫ్స్ విత్ రికార్డు ఉన్నాయి. మేము ఏదో గాల్లో మాట్లాడతాం. సో ఇన్ని తప్పులు చేసిన ఆయన ఇంటికి పంపించారు కాబట్టి ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇంకా ఇటు నుంచి ప్రజాభవనం ఎప్పుడైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. అంత ప్రజలదే ఇది. నెంబర్ 1. నెంబర్ 2, ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు, అధికారంలో 10 ఏళ్ళు ఉండొచ్చు, 20 ఏళ్ళు ఉండొచ్చు, ఇంకా లైఫ్ లాంగ్ ఉండదు. ఈ క్యాంప్ ఆఫీస్లో నేను ఒక్క కండువా కూడా కప్పం. మేము అంత సిస్టమేటిక్ ఉంటాం. మాకు పార్టీ ఆఫీస్ ఉంటుంది పక్కన, ఆడపోయి కండువాలు కప్పుతాం. ఈ పార్టీ ఆఫీస్కి, ఈ గవర్నమెంట్కి సంబంధించిన ఈ ప్రజాభవన్కు ఏ పార్టీలను రావచ్చు, ఏ సంఘాలను రావచ్చు, ప్రెస్సులు రావచ్చు, ఉద్యోగస్తులు రావచ్చు, కష్టమున్నోడు అంతా ఇక్కడికి రావచ్చు. మేమంతా కమిట్మెంట్ మీద ఉంటాం. ఎందుకు చెప్తున్నామంటే దీన్ని మొత్తం పార్టీ ఆఫీస్గా మార్చేసి, సో ఆ తప్పు మేము చేయం. ఆయనకు మాకు అది తేడా. మేము వాడు పక్కన ఇంకో ఆఫీస్ పెట్టుకుంటాం, ఇంకోటి చేస్తాం. ఈ మధ్యకాలంలో మీరే చూసారు 10 days బ్యాక్ కరెంటు వైర్లతో సహా, మోటార్ వైర్లతో సహా, డోర్లు, కిటికీలు, బాత్రూమ్ డోర్లతో సహా, గ్లీజర్లతో సహా ఇప్పుకోపోయాడు. మీరు మంచి వాటి చూసి మీరే రాయండి. ఒకరోజు
మేము కూడా మా సీఎం గారు ఎట్లా స్టార్ట్ చేసి ఉన్నాడో మేము ఒక వారంలో 2 రోజులు ఒక రోజు మేము ప్లాన్ చేసుకుని ఆ రోజు ఏం పని పెట్టుకోం వనపర్తి నియోజక ప్రజలకు అందుబాటులో ఉంటాం. నెలకు ఒకసారి ఫోన్ ఇన్ కార్యక్రమాలు ఉంటాం. ఈ మా కాంగ్రెస్ పార్టీ చేయబోయే 6 గ్యారంటీల మీద ఆల్రెడీ 2 గ్యారంటీ ఇంప్లిమెంట్ అయినాయి. నిన్న మా సీఎం గారు కూడా చాలా అసెంబ్లీలో చాలా గట్టిగా సమాధానం చెప్పిండు అన్ని విషయాల మీద. అలా అవతల బీఆర్ఎస్ పార్టీలు ఇంకా కొంచెం ఆ ఫోబియాలు ఉన్నారు. మేమే అధికారులు ఉన్నాం అనుకుంటున్నారు. వాళ్ళు కళ్ళకి బయటికి రాలేదు. వాళ్ళకి నిన్న గట్టిగా చెప్పిండు మా సీఎం గారు. వాళ్ళకి ఎప్పుడైనా రియలైజ్ అయ్యేది ప్రతిపక్షం అని ఉండాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్నాయనంటే ఇంక వనపర్తికే రాడు, ఇంకా అటే పోతాడు. ఇంక వచ్చినా కూడా వనపర్తి ప్రజలు తరిమి కొడతారు, తరిమి కొడతారు. అన్ని పాపాలు చేసిండు. ఆ పాపాలన్నీ కడగాలి ఫస్ట్. మేము కడిగే ప్రయత్నంలో కడిగిన తర్వాత మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్యానల్ అదొకటి నడుస్తుంటుంది. ఇదొకటి చట్టం, దాని పని అది చేసుకొని పోతుంది. దానిలో మీరందరూ 4వ సింహం, మీరందరూ మీకు కూడా చాలా బాధ్యత ఉంది కాబట్టి మీరు కూడా సపోర్ట్ చేసి వనపర్తి ప్రజలు మీరు గమనించుంటారు. 3 తారీఖు తర్వాత వనపర్తి నియోజకవర్గం గాంధీ చౌక్లో చూడండి, అంబేద్కర్ చూడండి, గాంధీ చౌక్లో చూడండి, ఇంకో చౌక్లో చూడండి. ముఖాలు అంటే రావణవద అయితే ఎట్లుంటుందో సంతోషం ఉంటుందో దీపావళి సంతోషపడుతున్నారా లేదా? అవునా కదా? మండే ఎట్లా ప్రజావాణి ఉంటుంది, ఏదో ఒక రోజు చూసుకొని మా ఆఫీసర్స్ ముందరనే ఆన్ చేస్తాం. ఆ సంబంధిత ఆఫీసర్ ఉంటాడు కాబట్టి ఎంత తొందర వీళ్ళైతే అంత తొందర సాల్వ్ అవుతుంది. సో మీరు క్వశ్చన్స్ ఒక్క నిమిషం అడిగితే కొంత కన్ఫ్యూజన్ ఏంటంటే ఓవరాల్గా ఈ 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ చేసిన పాపాలు అక్కడ పెద్ద మొత్తంలో చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ వనపర్తి నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ ముసుగులో ధ్వంసం చేసిన నిరంజన్ రెడ్డిని జైలు పంపించే వరకు వనపర్తి ప్రజలు ఎవ్వరు ఆగరు. దానిలో మేము కూడా అందరితో పాటు ఉంటాం. తప్పకుండా అన్ని తప్పులు చేసినాడు. చేయాల్సిన తప్పుల కంటే చాలా ఎక్కువ చేసినాడు. ఈ మధ్యకాలంలో వాళ్ళ చెంచాలు మాట్లాడుతున్నారు, ప్రోటోకాల్ అని అదని ఇదని మమ్మల్ని పిలవట్లేదని. అది వాళ్ళు నేర్పిందే కదా. అసలు ప్రోటోకాల్కి ఉన్న వాల్యూ ఉందా? ఇక్కడ వాల్యూ ఉందా ప్రోటోకాల్కి? మొన్నటి వరకు ఆ జెడ్పీ చైర్మన్ అసలు ప్రోటోకాల్ సోషల్ బైకాట్ చేసిన మార్కెట్లో మరి పక్కన పెట్టుకుంది. సిగ్గు సెర ఉండాలి తిప్పేటోనికి తిరిగేటోనికి ఇద్దరు. దాని గురించి మాట్లాడతాడు ఆయన మున్సిపల్ చైర్మన్ మాట్లాడతాడు. మా కౌన్సిలర్లను కనీసం ఆ వార్డులో టెండర్స్ విలువలే ఆ వార్డులో వర్కులు స్టార్ట్ చేయలేదు. కాంగ్రెస్ కౌన్సిలర్స్ అని వాళ్ళని ఇన్వైట్ చేయలేదు మున్సిపాలిటీకి, ఏ ప్రోగ్రామ్కి చేయలేదు. అంతకుముందు 2018 ఐ థింక్ అంతకుముందు వేరే చైర్మన్ ఉంటే ఆ సంవత్సరం మొత్తం నిరంజన్ రెడ్డి ఎమ్మెల్యే అయినాక అసలు టెంకాయలు కొట్టలే. అదే శిలాపలకాలు వేయలే, ఓన్లీ టెంకాయలు కొట్టినంటే శిలాపలకం పెడితే ఆ చైర్మన్ పేరు ఆ వైస్ చైర్మన్ పేరు పెట్టాలని. వాళ్ళు ఇప్పుడు ప్రోటోకాల్ గురించి మాట్లాడతారు. ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. ఏం వెంకికోం ఈ 5 ఏళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేది ఇస్తాం వాళ్ళకు. చట్టం దాని పని అది చేసుకుంటూ పోతుంది. మా డెవలప్మెంట్ మేము చేస్తాం. మా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం మేము చేసే పనితో పాటు ఈ పందికొక్కలని తప్పులు చేసిన విధవలను ఇంటికి పంపించి జైలుకు పంపించే వరకు వదిలిపెట్టే సమస్య లేదు. సో అసలు ఒక్కటి కాదులే, వనపర్తిని మొత్తం ధ్వంసం చేసిండ్రు. డబుల్ బెడ్రూమ్ వాళ్ళ రూట్లో డబుల్ బెడ్రూమ్కు వెళ్దాం. ఇప్పుడు వెళ్దామంటే ఇప్పుడు వెళ్దాం, రేపు వెళ్దామంటే మీరు కూడా రండి. ఇంత ఘోరం అంటే ఇక్కడ నీళ్లు లేవు, ఇల్లు క్రాక్స్ వచ్చినాయి, గడ్డిలో అన్ని గడ్డి మొలిచేసి పాములు వస్తున్నాయి. నిర్దాక్షిణంగా ఉంది పరిస్థితి అక్కడ. ఇది వాళ్ళ డెవలప్మెంట్. ఇది ఆయన నేను డెవలప్మెంట్ చేసినాను. అటు బాటం ముందల గడం ఎట్లా పోయిందో కింది గడాలన్నీ అట్లేమైనాయి. అక్కడి నుంచి ఇక్కడ వరకు చట్టం అది దాని పని చేసుకుంటూ పోతుంది. 100% ఎంక్వైరీ చేస్తే ఇబ్బంది వదిలిపెట్టే సమస్య లేదు. ఈ లెటర్లు 3000, 5000 ఇస్తేనే లెటర్లు ఇచ్చిన రోజులు ఉన్నాయి. అది వాళ్ళ క్యారెక్టర్. మేము ఇక్కడ మీ పత్రికా ముఖమే చెప్తున్నాం. తీసుకున్నదంతా మా వనపర్తి లబ్ధిదారులే కదా, నష్టపోయారు. తీసిన మట్టి, ఏదుల రిజర్వాయర్ కోసం తీసిన మట్టి, గణపురం రిజర్వాయర్ కోసం తీసిన మట్టి, దీనికి రాయల్టీ ఎవరు కట్టిండు, ఎక్కడ కట్టిందో అన్ని అంత డీటెయిల్గా పోతున్నాం. వీరాపల్లె గుట్ట చేసింది ఎవడు, బిల్లు తీసుకున్నది ఎవడు. ఇక కొంతమందిని ఇక్కడ ఉన్న వాళ్ళు ఆన్లైన్ మాజీ మంత్రికి వినిపిస్తున్నారు కూడా నాకు తెలుసు. ఆయన వినాలనే చెప్తున్నా. కొంతమందిని పాస్పోర్ట్ ఇచ్చి వేరే దేశానికి కూడా పంపిస్తున్నాడు. పాస్పోర్ట్ కూడా సీజ్ చేపిస్తాడు. మన వనపర్తి చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతిక్షణం ప్రజల కోసం.